ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నారని, దేవుని కృపలో మీరు వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. గతించిన రాత్రి ఒకవేళ ఎన్నో భయాలతో, నిద్రరాని పరిస్థితులతో రాత్రి నిద్రించిన నూతన ఉదయాన్ని దేవుడు మరలా మనకు అనుగ్రహించి సజీవులుగా మనల్ని ఉంచినందుకు మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎలా ఉంటుందో అనే ఆందోళన మీరు ఒకవేళ కలిగి ఉన్నా, ఈ వాగ్దానం మీ కొరకే. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ జీవితంలో తప్పక నెరవేరుస్తారు. అందువల్ల మీ పరిస్థితులు ఒకవేళ మీకు నిరాశ కలిగించేవిగా ఉన్నా, దేవుడిస్తున్న మాటను గట్టిగా పట్టుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. విడుదల సమీపంగా ఉంది. దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు మీకు. మరి ముఖ్యంగా మీరు ఏ సమస్యతో, ఏ శోధంతో నలిగిపోతున్నా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న ప్రతి వేదనను గురించి ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో పోరాడదాం. ఏది ఓడిపోయినా మన ప్రార్థన ఓడిపోదు, మన పరిస్థితులన్నిటినీ మారుస్తుంది. కాబట్టి చివరి ప్రార్థనలో ఏకీభవించండి, దేవుని శక్తిని పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆమేన్. చూడండి, ఇంతవరకు మీరు మీ జీవితంలో అనేక అపాయములు గుండా ప్రయాణిస్తూ ఉన్నారేమో. ఒక సమస్య నుండి విడుదల పొందాం అనుకుంటుండగానే వేరొక అపాయము, వేరొక సమస్య, వేరొక ఆందోళనకరమైన పరిస్థితులు మీ కుటుంబంలో, మీ జీవితం మీరు ఎదుర్కొంటూ, ఇక మీదట మాకు అపాయం సంభవించకుండా ఉంటే బాగుండును, ఇక మీదట ఈ సమస్యలు లేకుండా ఉంటే బాగుండును, ఈ టెన్షన్ లేకుండా ఉంటే బాగుండును అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదని. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, భవిష్యత్తులో ఏ అపాయం సంభవింపకూడదు, ఏ ఆపదలో పడకూడదు, సమాధానంగా ముందుకు వెళ్ళాలి, శాంతిగా ముందుకు వెళ్ళాలి, ఏ ఆటంకాలు, ఏ అడ్డులు, ఏ దుఃఖకరమైన పరిస్థితులు మా జీవితంలో ఎదురవ్వకూడదు అని ఎంతగానో ఆశిస్తూ ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే మన జీవితంలో ఏ పరిస్థితులు ముందుకు వెళ్ళాలన్నా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అపాయములు. ఇది చేద్దాం అనుకుంటే ఎన్నో ఆటంకాలు, లేక అది చేద్దాం అనుకుంటే అక్కడ కూడా ఆటంకాలే. ఇది చెయ్యలేక, అది చెయ్యలేక అచేతనావస్థలో నలిగిపోతూ ఉన్నారు అనేక మంది. ప్రతిదినము ఏదో ఆటంకమే, ప్రతిదినము ఏదో ఒక అడ్డే, ప్రతిదినము ఏదో ఒక అపాయమే, ప్రతిరోజు ఏదో ఒక సమస్యే, ప్రతిరోజు ఏదో ఒక దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతూ విడుదల లేని పరిస్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో. అయితే ఈరోజు దేవుడు విడుదల ఇవ్వబోతున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా అన్ని సంవత్సరాలు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణ మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి, ఎన్నో అపాయములు ఎదురయ్యాయి, ఎన్నో భయంకరమైన విపత్కర పరిస్థితులు వారికి ఎదురయ్యాయి. ఎటు వెళ్లాలో తోచని పరిస్థితులు కూడా వారికి ఎదురయ్యాయి. ఆ సమయంలో మోషే ధనం ఉపయోగించి విడుదల పొందుతామా, బలం ఉపయోగించి ఈ అపాయం నుండి బయటపడగలమా, జ్ఞానులను పిలిపించి జ్ఞానం ఉపయోగించి రక్షించబడగలుగుతామా అనుకున్నాడా అంటే మోషే అవేవీ కూడా చేయలేదు. మోషే ఏం చేశాడు అంటే, భయంకరమైన ఎర్ర సముద్రం తనకు ఎదురైనప్పుడు మోషే ఆకాశం వైపు చేతులెత్తాడు, సృష్టికర్త అయిన దేవుని వైపు చేతులెత్తాడు. సమస్త బలమునకు మించిన శక్తి కలిగిన, మానవ శక్తికి మించిన, మానవ బలానికి మించిన, మానవ జ్ఞానానికి మించిన ఇటు అపాయము నుండి నీవు తప్ప ఎవ్వరు మమ్మల్ని విడిపించలేరని దేవునికి మొరపెట్టుకున్నాడు. ఆపత్కాలం ముందు ఉత్తరమిచ్చే దేవుడు మోషే ప్రార్థన అంగీకరించి వెంటనే దిగివచ్చాడు ఆ సమస్య దగ్గరకు.
వెంటనే ఆ గొప్ప అపాయము చాలా సులువుగా తొలగిపోయింది. ఇశ్రాయేలీలందరూ అనుకుంటున్నారు, ఈ ఎర్ర సముద్రం మనం ఎప్పటికీ కూడా దాటలేం కదా, ఈ అపాయం నుండి ఎవరు విడిపించగలుగుతారు మనల్ని? మనుషులకి ఎవ్వరికీ ఇది సాధ్యం కాదు, ఈ సముద్రంలోనే మనం మునిగిపోవాలా, ఈ అపాయం నుండి మనం దాటించి వారు ఎవ్వరూ లేరు, మనం తప్పక ఈ అపాయంలో మరణించాలనుకుంటున్నారు. అయితే దేవుని శక్తి తెలుసుకున్న మోషే మాత్రం అపాయం గురించి కంగారు పడలేదు, ఎర్ర సముద్రాన్ని చూసి కలవరపడలేదు. నేను ఒంటరిగా ఉంటే నేను భయపడాలా, కానీ నేను ఒక్కడిని వెళ్ళడం లేదు కదా, నాతో నా ప్రభువు ఉన్నాడు, నాతో నన్ను సృష్టించిన నా దేవుడు ఉన్నాడు, మా మధ్య ఆయన ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి, నాతో ఆయన ఉన్నాడు, నేను ఎందుకు కలవరపడాలని ఆ భయంకరమైన ఆపత్కాలంలో వెంటనే ప్రభువు వైపు చేతులెత్తే, మీరు దిగిరండి, మీరు వస్తే ఏ అపాయమైనా వెళ్ళిపోతుంది, మీరు దిగి వస్తే ఏ శ్రమైనా వెళ్ళిపోతుంది, మీరు మాతో ఉంటే ఏ కష్టమైనా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది, నీవే మాకు ఆశ్రయమే, నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు, నీవు తప్ప మాకు విడుదలిచ్చేవారు ఎవరూ లేరు అని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో ప్రభు దిగివచ్చాడు. ఆ భయంకరమైన విపత్తు నుండి ప్రభు వారిని విడిపించాడు. అదేవిధంగా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆనాడు మోషే ఆధారపడినట్లుగానే మీరు కూడా ఆధారపడితే సమస్యను తొలగించగలిగిన ప్రభు తప్పకుండా మీరు కూడా విడుదల పొందుకుంటారు. మోషే ఏ ప్రయత్నం కూడా చేయలేదు, సమస్యను తొలగించగలిగిన ప్రభువును ఆహ్వానించాడు. మహా పెద్ద సమస్య, మహాసముద్రం అనుకున్న ఆ సమస్య చిన్నదిగా సులువైందిగా మారిపోయింది, సులువుగా దాటిపోయారు వారు. ఈరోజు మీరు కూడా మీ శ్రమలో, మీ ఆపదలో ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏం చేసి తప్పించబడతామని అనుకుంటున్నారా? ఆయన మీ మధ్యలో నివసిస్తే, ఆయన మీ మధ్యలో ఉంటే, మీ సమస్యకు మించిన, మీ ఆపదకు మించిన శక్తివంతుడు మీ మధ్యలో ఉన్నాడా? ఆయన మీ మధ్యలోనికి వస్తే మీరు తప్పక విడుదల పొందుకుంటారు. కాబట్టి ఈరోజు మీ సమస్యకు మించిన, మీ ఆపదకు మించిన శక్తిమంతుడు మీ మధ్యలో ఉన్నాడా, మీ గృహంలో ఉన్నాడా అనేది ఒకసారి పరిశీలించుకోండి. మీ సమస్య ఎంత పెద్దదైనా అది సులువుగా దాటిపోతుంది. ఎందుకంటే ప్రభు రాగానే శత్రువైన సాతాను కంగారుపడి విడిచి వెళ్ళిపోతాడు. వెంటనే సమస్య బలహీనపడిపోతుంది. ఆయన నీ దగ్గరకు వస్తే నీ సమస్యలన్నీ కూడా బలహీనపడిపోతాయి. నీ గృహంలో ఆయన ఉంటే నీ ఇంట్లో ఉన్న ఆపద, నీ ఇంట్లో ఉన్న బలహీనత, ఎటువంటి అపాయమైనా, ఎటువంటి సమస్య అయినా తప్పక విడుదల పొందుకుంటారు. అందువల్ల ప్రభువును పిలవండి. ఈరోజు నీ ఆపదలోనికి ఆయనను ఆహ్వానించండి. నిజంగా మొరపెడితే ఆయన తప్పక దిగి వస్తాడు. ఆయన మీ మధ్యలో ఉంటే, మీ కుటుంబంలో ఉంటే, మీ ఉద్యోగంలో ఉంటే, మీ వ్యాపారంలో ఉంటే, మీ ప్రయత్నాల్లో ఆయన ఉంటే, మీ పనిపాట్లలో ఆయన ఉంటే తప్పకుండా మీ ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు, ప్రతి ఆపద నుండి విడిపిస్తాడు. ఇక దేనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆయనను ఆహ్వానిందామా? తండ్రి, మా మధ్యలోనికి రండి, నా హృదయంలో మీరు ఉండుండయ్యా, మా గృహంలో మీరు ఉండండి తండ్రి, మా ప్రతి పరిస్థితుల్లో మీరు ఉండుండయ్యా అని హృదయపూర్వకంగా ప్రభువుని ఆహ్వానిందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు, మా ఆయుష్కాలను పొడిగిస్తూ ఈరోజు మరల మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు. నీ మాటే మమ్మల్ని ధైర్యపరుస్తుందయ్యా, నీ మాటే మమ్మల్ని లేవనెత్తుంది తండ్రి. ఉదయాన్నే భయముతో నిద్ర లేచిన నీ మాట ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నారు, నీ మాట ద్వారా మమ్మల్ని లేవనెత్తుతున్నారు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు. నేను మీ మధ్య ఉన్ననికి మీద మీకు అపాయం సంభవించదని వాగ్దానం చేశారు తండ్రి. ఇంతవరకు ఎంతమంది అనేక అపాయముల గుండా ప్రయాణిస్తూ, అనేక ఆపదల్లో ఉంటూ, కన్నీరు కారుస్తూ నలిగిపోతూ ఉన్నారు. ఇది మొదలుకొని వారి జీవితంలో ఆపద సంభవించకుండా మీరు వారితో ఉండండి అయ్యా, వారి కుటుంబాల్లో ఉండండి, వారి ప్రతి పరిస్థితిలో ఉండండి. వారు ఎక్కడుంటే అక్కడ మీ సన్నిధి నుంచండి అయ్యా. మీరు తోడుగా ఉండి ప్రతి ఆపద నుండి విడిపిస్తారని, ప్రతి అక్కరి నుండి విడిపిస్తారని మా ఆత్మీయ కుటుంబం అంతటిని బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు నేను ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. కామెంట్స్లో ఎంతమంది వారి సమస్యలు తెలియజేస్తున్నారో అందరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాను. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. పాపం నుండి విడిపించండి, శాపగ్రస్తమైన పరిస్థితులను విడిపించండి, వ్యసనాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. అనారోగ్యంతో పడిన వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు. భయంకరమైన వ్యాధుల నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాల నుండి విడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. ప్రతి అప్పు సమస్య నుండి మీరు విడుదల కలుగు చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్య నుండి విడుదల పొందుకుందరుగా కేస్తున్నామములో.
వ్యాపారంలో అభివృద్ధి పొందుకుందరుగాక. చేతి వృత్తులన్నిటి మీరు దీవించండి అయ్యా. ప్రతి పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి. భయంకరమైన కోర్టు కేసెస్లో నలిగిపోతున్న బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ల్యాండ్ ఇష్యూస్లో నలిగిపోతున్న బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను. పొలం సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. కుటుంబ కలతలతో నలిగిపోతున్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. వీడిపైన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టండి నాయన. రక్షణ కార్యములు జరిగించండి ప్రతి కుటుంబంలో. స్వంత గృహాలు లేని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాయి. అద్దె గృహాల్లో ఉండాల్సిన అవసరం లేకుండా చక్కటి గృహాలు మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడు ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్స్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి, వ్యాపార ప్రయత్నాలు సఫలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు గర్భము తెరవండి అయ్యా. వివాహాల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతకరంగా వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తూ ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండే ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడేయండి. వారి ఆపదలన్నిటి నుండి విడిపించి అక్కర్లన్నీ కూడా మీరు తీర్చి, వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదించి, వారు వెళ్ళే ప్రతి స్థలము మీరు తోడుగా ఉండి, వారి ప్రయాణాలన్నిటిని కూడా సఫలపరిచి వారి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీతో ఉంటానని, మీ ఆపదలన్నిటిని విడిపిస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి దేవుడు మీతో ఉండేటట్లుగా మీ జీవితాలను సమర్పించుకోండి. దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ ఆమేనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.